ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నాముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటబాది దైత్యదలనే యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమతనే యా రక్తబీజాశనే శక్తశుంభనిశుంభదైత్యదలనే యా సిద్ధిదాత్రే పరా సా దేవే నవకోటిమూర్తిసహిత మాం పాతు విశ్వేశ్వరే. ఈరోజు మనం దేవీ మహాత్మ్యంలో మధ్యమ చరిత్రంలో చతుర్థ అధ్యాయాన్ని మనం అనుధ్యానం చేద్దాం. మధ్యమ చరిత్రం అంటే 2, 3, 4వ అధ్యాయాలు. 2, 3వ అధ్యాయాలు అయిపోయాయి. 3వ అధ్యాయంలో మహిషాసురుడి నాశనాన్ని, మహిషాసురమర్దినిగా జగన్మాతని మనం చూసాము. ఇప్పుడు 4వ అధ్యాయంలో మహిషాసురుడు మరణించిన దానికి దేవతలందరూ చాలా ఆనందంతో జగన్మాతను స్తుతిస్తారు. చాలా అపూర్వమైన అద్భుతమైన ఈ స్తుతి శక్రాధికృత దేవీ స్తుతి అని ఫేమస్గా ఉంది. అంటే మొత్తం చండీలో 4 స్తోత్రాలు విఖ్యాతమైనవి. ఫస్ట్ చాప్టర్లో మనం ఒకటి చదివాము ఆల్రెడీ, త్వం స్వాహ త్వం స్వదాది. ఇది 2వది ఇప్పుడు 4వ అధ్యాయంలో వస్తుంది. మొదట చతుర్థ అధ్యాయంలో ముందు ధ్యాన శ్లోకం ఒకటి ఉంది, ప్రతి శ్లోకానికి ముందు ఉన్నట్లు. ఇది దుర్గా ధ్యానం. కాళాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. దీని భావార్థం ఇలా ఉంటుంది. కాళాభ్రాభాం అంటే బంగారు వర్ణమున్న శరీరకాంతి, కటాక్షై కళ్ళ చూపు ద్వారా శత్రుకులానికి భయాన్ని సృష్టించేటట్లు ఆమె ఉన్నది. మౌలి అంటే శిరస్సులో ముకుటంలో చంద్రకళ ధరించింది. 4 చేతులలో చతుర్బాహు ఆమె, 4 చేతులలో శంఖము, చక్రము, ఖడ్గం, త్రిశూలం ఈ 4 ఆయుధాలని ధరించి ఉన్నది. త్రినేత్ర 3 నేత్రాలు ఉన్నాయి. సింహస్కంద సింహపరి ఆమె ఆసీనురాలై ఉంటుంది. 3 లోకాలను స్వర్గమర్క పాతాళం అన్నీ తన అపూర్వ తేజస్సుతో పూర్ణం చేస్తుంది. ఆమె తేజస్సు అన్ని వ్యాప్తంగా ఉన్నది. అటువంటి దుర్గాదేవి ఆమె ఇంకొక పేరు జయాఖ్యాం, జయా అని కూడా ఆమె పేరు. త్రిదశ అంటే దేవతల ద్వారా ఆమె పూజింపబడినది. సిద్ధులు మునులు వారి ద్వారా సేవితురాలైన ఆ జగన్మాత దుర్గా ఆమెను మనము ఆమె ధ్యానం చేద్దాం అని ఈ ధ్యానం ఇలా ఉంది. ఈ ధ్యానం అయిన తర్వాత ఈ శక్రాది స్తుతి మొదలవుతుంది. ఇక్కడ మొదట ఋషిరువాచ అంటే మేధా ఋషి దీన్ని చెప్తున్నాడు సురతరాజుకి మరియు సమాధి అయిన వైశ్యుడికి. మనకి తెలుసు, ముందే స్టోరీ చదివాము. అది ఈ స్తుతి ఇక్కడ వస్తుంది. అంటే ఇది చాలా అర్థపూర్ణంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం వేరేగా బాగా మనం అర్థం చేసుకుందాం. ఋషిరువాచ శక్రాదయ సురగణా నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్యా తాం తుష్టవో ప్రణతి నమ్ర శిరోదరాం సా వాగ్భిప్రహర్ష పులకోద్గమచారు దేహాః. శక్ర అంటే ఇంద్రుడికి ఇంకొక పేరు శక్ర. ఇంద్రాది దేవత గణలందరూ అత్యంత దురాత్ముడైన మహావీర్యశాలి అయిన ఈ మహిషాసురుడు, సురారి అంటే దేవతలకి శత్రు అయిన ఆ మహిషాసురుడు ఆయన నిహతమైనప్పుడు, అలాగే సురారి బలే అంటే శత్రు సైన్యము, మహిషాసురుడి సైన్యము కూడా దేవి యొక్క జగన్మాత యొక్క మహాలక్ష్మీ రూపంలో ఆమె ప్రత్యక్షమైంది.
ఆ దేవి ద్వారా వారందరూ హతమార్చిన తరువాత అప్పుడు చాలా ఆనందంతో ఈ దేవతలందరూ, శక్రాది దేవతలందరూ ఆమెని సంతుష్టం చేయడానికి ఈ స్తుతిని చేస్తారు. వారు చాలా నమ్రతతో, ప్రణతి నమ్ర శిరోధరాంశ అంటే వారి కంఠాలు భుజాలు వంగి అత్యంత నమ్రతతో అలా స్తుతి చేస్తున్నారు. వాగ్భి అంటే వాక్కుల ద్వారా, వాక్కులలో 4 విధాలు ఉన్నాయి అంటారు. అదే వైఖరి, మధ్యమ, పశ్యంతి, సూక్ష్మ అంటారు. అంటే గట్టిగా చెప్పేది, మానసికంగా చెప్పేది, కొంచెం మెల్లిగా చెప్పేది, ఇంకా విభిన్న సూక్ష్మంగా ఉంటుంది. ఇలాంటి విభిన్న వాక్కుల ద్వారా తర్వాత ప్రహర్ష ఆనందంతో రోమాంచనం పులకోద్గమ చారు దేహ వరదం రమ్య దేహాలు అన్నీ పులకితంగా ఉన్న ఆ దేవతలు ఇలా ఆ జగన్మాతని స్తుతిస్తారు. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషగణదేవ శక్తి సమూహమూర్త్యా తామంబికామఖిల దేవ మహర్షి పూజ్యా భక్త్యా నతాస్మ విదధాతు శుభానిశానః. ఆ జగన్మాత ఆమె యొక్క మహాత్మ్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. తన ఆత్మశక్తి ద్వారా ఈ సమగ్ర జగత్తుని పరివ్యాప్తంగా ఆమె ఉన్నది, వ్యాపించి ఉన్నది. తర్వాత ఆమె రూపం ఎలా వచ్చింది? నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్య, దేవతలందరూ తమ శక్తిని ధార ఇచ్చి అది ఒక ఆ సమూహం అంతా ఒక కలయికమే ఒక రూపాన్ని శరీరధారణ చేసినప్పుడు ఆమె జగన్మాత అలా ఉద్భవించింది. అటువంటి జగన్మాత తర్వాత అంబిక అని ఆమెకి ఇంకొక పేరు. అఖిల దేవ, అందరూ దేవతలు మహర్షుల ద్వారా ఆమె పూజింపబడుతుంది. అలాంటి దేవి ఆమెను మనం అందరూ భక్తితో నత అంటే ప్రణమిల్లుతున్నాము. ఆమె అందరికీ శుభాని విదదాతు, మంగళం కలిగేటట్లు, శుభం కలిగేటట్లు చేయుగాక అని ప్రార్థిస్తున్నారు. యస్యా ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మాహరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికాకిల జగత్పరిపాలనాయ నాశాయ చాసురభయస్య మతిం కరోతు. ఆ దేవి యొక్క ప్రభావం ఎలాంటిది అని చెప్తున్నారు. యస్యా ప్రభావం అంటే ఎవరి ప్రభావం అతులం, అనుపమమైనది, దానికి ఒక తులన లేదు. అటువంటి ప్రభావాన్ని సాక్షాత్ భగవంతుడు అంటే షడైశ్వర్యశాలి అయిన భగవంతుడైన అనంత అంటే విష్ణువుకి ఒక పేరు, సహస్రవదన సహస్రశీష అంటాము, ఆయనకి అనంత అంటారు. ఆ మహావిష్ణు తర్వాత చతుర్ముఖ బ్రహ్మ, హర అంటే శివ వీరందరూ త్రిమూర్తులందరూ వక్తుమలం నహి అంటే ఆమె యొక్క ఆ గ్రేట్నెస్ని వర్ణించలేకపోతున్నారు. ఆమె బలం అలా ఉంది. సా చండిక, అటువంటి జగన్మాత చండికాదేవి అఖిల జగత్ పరిపాలనాయ, ఈ సమగ్ర జగత్తుని పరిపాలన చేయడం కోసం, తర్వాత అసుర భయ అంటే రాక్షసుల భయాన్ని నాశనం చేయడం కోసం తాని యొక్క నిర్ణయం తీసుకొని మమ్మల్ని రక్షించుగాక అని చెప్తున్నారు. మతిం కరోతు. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మి పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. తర్వాత ఆమె ఎలా ఉంది? అందరి దగ్గర ఉంటుంది. ఆమె లక్ష్మీ రూపంలో, సమృద్ధత లక్ష్మి ఈ రూపంలో పుణ్యవంతుల గృహాన్ని ఆమె అలంకరించి ఉన్నది. అలాగే అలక్ష్మీ రూపంలో పాపాత్ములు ఉన్నారే వారి హృదయంలో కూడా, వారింట్లో కూడా ఆమె నివసిస్తున్నది. తర్వాత ఆమె కృతధియాం హృదయేషు బుద్ధి అంటే ధియాం అంటే ధీశక్తి, మన బుద్ధిశక్తి, శుద్ధ చిత్తం ఉన్న వ్యక్తుల హృదయంలో ఆమె సద్వృత్తి రూపంలో ఆమె ఉంటుంది అని చెప్తున్నారు. సతాం శ్రద్ధ, సతాం అంటే సజ్జనులు, వారిలో శ్రద్ధారూపంలో ఆమె ఉంది. కులజన ప్రభవస్య లజ్జ అంటే ఎవరు మంచి కులాలలో జన్మించారు, కులీనంగా సద్వంశ జాతులు, వారిలో లజ్జారూపంగా ఉంటుంది. అంటే ఎందుకంటే మంచి కులంలో జన్మించిన వారు
ఏదైనా చెడ్డ పని చేయలేరు. వారికి నేను ఇటువంటి మంచి కులంలో జన్మించి ఇలాంటి హీన కార్యం చేయలేను అనే ఒక సిగ్గు ఉంటుంది. అలాంటి లజ్జ అంటే అలా మంచి వంశంలో జన్మించి ఉన్న వారిలో ఉన్న లజ్జారూపంగా, సిగ్గు రూపంలో ఆమె ఉన్నది. తాం త్వాం నతాం, అటువంటి నిన్ను మనము ప్రణమిల్లుతున్నాము. ఎవరైతే సమస్త విశ్వాన్ని పరిపాలన చేస్తున్నారో ఆ జగన్మాతకి నమస్కరిస్తున్నాము అని. కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతత్ కిం చాతి వీర్యమసురక్షయకారి భూరి కిం చాహవేషు చరితాని తవాతి యాని సర్వేషు దేవగణాదికేషు. ఆమెని ఎలా వర్ణించాలి అని చెప్తున్నారు. ఆమె ఒక అచింత్యమైన రూపం. ఆమె స్వరూపం ఎలాంటిది అని మన చింత, ఆలోచన, మన మనస్సు ద్వారా మనం ఊహించలేము. అటువంటి అద్భుతమైన ఆమె ఆ స్వరూపము. తరువాత అతివీర్య అసురక్షయకారి, అత్యంత వీర్యవంతులు అసురులైన రాక్షసులని నాశనం చేసే ఆమె యొక్క భూరి, ఆ శక్తి అది ఎలా ఉంది, దాన్ని ఎలా వర్ణిస్తాం. ఆహవేషు చరితాని తవాతి, యుద్ధరంగంలో ఆమె యొక్క చేసిన కార్యకలాపాలు, అసాధారణమైన ఆమె శక్తిని ప్రదర్శించి అసురుల్ని ఎలా నిధనం చేసిందో ఇవన్నీ. అలాగే సర్వేషు దేవ్య సురదేవ గణాది, దేవతలు, అసురులు, మునులు అందరి మధ్య ఆమె యొక్క ఇలాంటి అపురూపమైన రూపం, ఆమె యొక్క పరాక్రమం, ఆమె శక్తి, ఆమె యొక్క అపూర్వ కార్యకలాపాలు, దీన్ని ఏమని వర్ణించాలి అని చెప్తున్నారు. हेतु समस्त जगतां त्रिगुणापि दोषै नग्नायसे हरिहरादिभिरप्य पारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतम् अव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्य. ఈ సమస్త జగత్తుకి ఆమె హేతు అంటే కారణ స్వరూపురాలు. త్రిగుణ అంటే సత్వరజ తమో గుణాలు ఉన్నాయి. ఆమె త్రిగుణాత్మికా దేవి. డిస్టర్బ్ అవుతుంది శబ్దం. ఆమె త్రిగుణాలు ఉన్నాయి. అయితే దోషై నగ్నాయసే, ఈ గుణాలు ఆమెకి ఎటువంటి బాధ కలిగించవు. ఆమెలో 3 గుణాలు సత్వరజ తమో గుణాలు ఉన్నాయి, కానీ ఈ గుణాల ద్వారా ఆమెకి బాధ కలగదు. అంతేకాదు ఎవరైనా ఇలా దోషయుక్తులు ఉన్నారో వారి ద్వారా వారు అర్థం చేసుకోలేరు, ఆమె యొక్క ఆ స్వరూపాన్ని తెలుసుకోలేరు. హరిహరాది బిరప్యపార, హరిహర అంటే విష్ణు మరియు శివుడు, వీరి ద్వారా కూడా ఆమె ఎలాంటి దేవి అని ఆమె యొక్క శక్తి పరాక్రమం స్వరూపాన్ని వారు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. అటువంటిది ఆమె అయినా సర్వాశ్రయాఖిలమిదం, అందరికీ ఆశ్రయ స్వరూపంగా ఆమె ఉన్నది. ఈ జగత్తందుకి ఆమె ఆశ్రయ స్వరూపంగా ఉన్నది. అయినా జగదంశభూతం, ఈ సమగ్ర జగత్తు ఆమె యొక్క అంశం మాత్రమే అని చెప్తున్నారు. అవ్యాకృతా హి పరమా ప్రకృతి, ఆమె పరమా ప్రకృతి, అత్యుత్కృష్టమైన ప్రకృతి. ఆద్య అంటే మూల ప్రకృతి, ఆమె కంటే ముందు ఎవరు లేరు, ఆమె ద్వారా సృష్టి మొదలవుతుంది. అవ్యాకృత అంటే ఇంకా నామరూప భేదాలు సృష్టింపబడ ముందే ఆమె ఉన్న స్థితి. ఒకసారి సృష్టి అయిందంటే నామరూపాత్మకమైన జగత్తు సృష్టి అవుతుంది. దానికి ముందు ఉన్న అవ్యక్తమైన స్థితి, అవ్యాకృత ప్రకృతి ఉందే, అది ఆమె యొక్క రూపం అని ఇక్కడ చెప్తున్నారు. యస్యా సమస్త సురతా సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషు దేవి స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతుర్ ఉచ్చార్యసే త్వమత ఏవ జనై స్వధాచ. ఈ యజ్ఞాలు చేసేటప్పుడు దేవతలని తృప్తి చేయాలి అంటే స్వాహ అనే మంత్రాన్ని వాడతారంట. అదే ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, యమాయ, ఇలా అందరికీ స్వాహ అనే మంత్రాన్ని వాడతాం. అలాగే పితృగణాలని సంతృప్తి చేయాలంటే స్వధా, పితృగణేభ్యో స్వధా అనే స్వధా మంత్రాన్ని వాడతారు. యాగయజ్ఞాదులు చేసేటప్పుడు ఇది ఒక పద్ధతి ఉంది. సో ఈ 2 రూపాల్లో స్వాహా మంత్రాలు, స్వధా మంత్రాలు, ఈ 2 రూపాలలో ఉన్నది ఆమె.
ఆ జగన్మాత ఒక్కటే అని చెప్తున్నారు. ఎప్పుడైతే మంత్రాలని సముదీరణైన అంటే బాగా సమ్యక్ భావంతో ఉచ్చారణ చేసినప్పుడు దేవతలందరూ సంతృప్తి చేయాలంటే స్వాహ అనే మంత్ర ద్వారా ఆహుతిని ఇస్తామో, అలాగే పితృగణ వారిని తృప్తి చేయడానికి స్వధా అనే మంత్ర ద్వారా ఆహుతి ఇస్తాము. ఇవి రెండు నువ్వే. త్వమత ఏవ జనై స్వధాచ అంటే నువ్వే ఈ రెండు రూపాల్లో ఉన్నావు. యా ముక్తి హేతురవిచింత్య మహావ్రతాచ్చ అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారై మోక్షార్థిభిర్మునిభిరస్త సమస్త దోషై విద్యాసి సా భగవతి పరమాహి దేవి. ముక్తి హేతు, ముక్తికి కారణమేమి అంటే పరావిద్య అంటారు. విద్యలలో పరావిద్య అపరావిద్య అని రెండు ఉన్నాయి. అపరావిద్య అంటే లౌకిక విద్యలో ఏమి ఉన్నాయో ఈ జగత్తులో మనం బాగా అభ్యుదయం కావాలంటే అది కావాలి. పరావిద్య అంటే మనం ఆధ్యాత్మిక సాధన నిశ్రేయస్ అంటే మోక్షం కోసం మనం ప్రయత్నిస్తామే, అది ముక్తి హేతు అంటున్నారు. ఆ పరావిద్య ఎవరు అంటే ఆమె. ఆ పరావిద్య ద్వారా మనం ఎవరిని ప్రాప్తించుకోవాలి, అది ఆ జగన్మాతయే. యా ముక్తి హేతు. తర్వాత చాలా ఈ యోగ శాస్త్రాలు అభ్యాసం చేసేవారు అచింత్య మహావ్రత, మనం ఆలోచన కూడా చేయలేము అలాంటి నానా వ్రత నియమాదులు పాటిస్తారే. అలాగే సునియతేంద్రియ అంటే ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించారో అటువంటి వాళ్ళు తత్వసారై తత్వనిష్ఠలో ఎవరు సాధన చేస్తారో అభ్యస్యతే మోక్షార్థి మోక్షం కావాలి అనే కోరికతో ఎవరు సాధన చేస్తారో నిరస్త సమస్త దోషై అన్ని దోషాలను పోగొట్టుకొని పవిత్రమైన మనసును వారు పొంది ఎవరు సాధన చేస్తారో వారందరూ ఏ ఒక్క పరావిద్యాన్ని ప్రాక్టీస్ చేస్తారో దేని ద్వారా ఎవరిని పొందుతాము అంటే ఆమె ఆ జగన్మాత భగవతి పరమా అంటే అన్నికంటే ఉత్కృష్టమైన ఆమె కోసమే ఇవన్నీ మనము సాధన చేస్తాం. శబ్దాత్మికా సువిమలర్గ్యజుషాం నిధానం ఉద్గీతరమ్య పదపాటవతాంచ సామ్నా దేవీ త్రయీ భగవతి భవభావనాయ వార్తా చ సర్వజగతాం పరమార్తి హంత్రి. తర్వాత ఆ జగన్మాత శబ్దాత్మిక అంటే శబ్ద బ్రహ్మస్వరూప, శబ్దం అనేది అది బ్రహ్మస్వరూపం అంటారు. ఓంకారమును శబ్ద బ్రహ్మం అంటారు. జగన్మాత యొక్క స్వరూపం కూడా అదే. ఆమె శబ్దాత్మిక అంటే శబ్ద బ్రహ్మరూప. తర్వాత ఈ మన వేదాలలో త్రయి దేవీ త్రయి అంటాం. ఆమె మూడు వేద స్వరూపాలు ఆమె అని అంటే ఋక్ యజు సామ ఈ మూడు వేదాల రూపంలో ఉన్నది ఆమె. భగవతి అంటే సమస్త షడైశ్వర్య సంపన్న అయిన ఆమె. ఈ వేదాలలో సువిమలర్గ్యజుషాం నిధానం అంటే అత్యంత పవిత్రమైన ఋక్ మరియు యజుర్వేద మంత్రాల ద్వారా, తర్వాత ఉద్గీత రమ్య పదపాటవతాంచ సామ్నా ఇంకా సామవేదం అని ఉందే ఆ సామవేదం అది ఉద్గీత అంటారు. అది ఒక ట్యూన్లో పాడతారు. అది ఉదాత్త అనుదాత్త అనే స్వరాలతో పాడతారు కాబట్టి అది ఒక గాన రూపంగా ఉంటుంది సామవేద మంత్రాలు. ఇలా ఆ మంత్రాలు కూడా అంటే ఋక్ మంత్రము యజుర్వేదంలో ఉన్న మంత్రాల్లో సామవేదంలో ఉన్న గాన రూపంలో ఉన్న మంత్రాలు ఇవన్నీ నువ్వే. అక్కడ ఉన్న శబ్ద బ్రహ్మమే నువ్వు అని చెప్తున్నారు. దేవీ త్రయి నువ్వు ఈ మూడు త్రివిధ వేదాలు ఉన్నాయి అవి నువ్వే. భగవతి నువ్వు భవభావనాయ వార్త ఈ జగత్తులో ఉన్న ఈ విశ్వ పరిపాలన కోసం ఆమె అన్నీ మనకి కల్పిస్తుంది ఏది కావాలో. ఇక్కడ అంటున్నారు విభిన్న ఉద్యమాలు కృషి గోపాలన వాణిజ్యాది విభిన్న వృత్తి రూపంలో ఉన్నాయి. ఇదన్నీ జగత్తు పరిపాలనకి కావాలి. ఆ రూపంలో ఉన్నది కూడా నువ్వే. ఇక సర్వ జగత్తులో ఉన్న పరమార్తి హంత్రి అన్ని దుఃఖాలను అత్యంత పరమ అర్తి అంటే చాలా ఎక్కువమైన మన దుఃఖ ఉంది అవన్నీ హరిత్రి అంటే నాశనం చేసేది కూడా నువ్వే. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార
దుర్గాసి దుర్గభవ సాగర నౌరసంగా శ్రీకైటభారి హృదయైక కృతాదివాస గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠ. తర్వాత ఎవరైతే ఈ సరస్వతి, లక్ష్మి మరియు దుర్గా, పార్వతి ఈ ముగ్గురు రూపంలో ఉన్నది కూడా ఆమె అంటున్నారు. ఎలా అంటే మొదట మేధా రూపంలో ఉన్నది. మేధ అంటే సూక్ష్మమైన బుద్ధి, సరస్వతి యొక్క రూపం అది. ఆ మేధా సరస్వతి రూపంలో విదిత అఖిల శాస్త్ర సారై, అన్ని శాస్త్రాలను చదివి మనము నేర్చుకుంటామే, దానికి కావలసిన ఆ మేధా రూపంలో సరస్వతి రూపంలో పూజింపబడేది నువ్వే. అలాగే దుర్గాసి, దుర్గా అనే పేరు నీకే ఉన్నది. ఎందుకంటే ఈ దుర్గమమైన ఈ భవసాగరంలో నువ్వు నౌకా రూపంలో ఉన్నావు, అందుకే నువ్వు దుర్గా. అసంగ అంటే నువ్వు ఆసక్తి శూన్యంగా ఉన్న జగన్మాత నువ్వు. అలాగే కైటభారి, మధు కైటభ అనే అసురులని నాశనం చేసినది మహావిష్ణు. ఆ మహావిష్ణు హృదయాన్ని నివాస స్థానంగా చేసుకున్న శ్రీ అంటే మహాలక్ష్మి నువ్వే. అలాగే శశిమౌళి అంటే చంద్రశేఖర, చంద్రుడిని శిరస్సులో ధరించిన ఆ మహాశివుడు, ఆయన హృదయంలో నివసిస్తున్న గౌరీ రూపంలో ఉన్నది కూడా నువ్వే. అంటే నువ్వే సరస్వతి, లక్ష్మి, గౌరీ, దుర్గా అంతా నువ్వే జగన్మాత అని ఆమెని స్తుతిస్తున్నారు. ఈషత్సహాసమమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అత్యద్భుతం ప్రవృతమా తరుషా తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. ఆమె ఎలా ఉన్నది, ఆమె రూపం ఎంత బాగుంది అని వర్ణిస్తారు. ఈషత్సహాస్యం అంటే మందహాస వదన, కొద్దిగా చిరునవ్వుతో కూడిన ఆ నీ వదనం అమలం అత్యంత పవిత్రమైన పూర్ణ చంద్రంలాగే అది విరాజిల్లుతున్న ఆ నీ వదనం ఆ చంద్రబింబం లాంటిది. కనకోత్తమ కాంతి కాంతం, ఆమె కాంతి ఎలా ఉంది అంటే ఉత్తమమైన బంగారు వర్ణంతో ఉన్న ఆ నీ కాంతి అతి అలాంటి ఉన్న ఆ రూపాన్ని చూసి ఈ సహసా విలోక్య మహిషాసురుడు అది చూసినప్పుడు ఆయన ఎలా ఆయనకి కోపం వచ్చి నిన్ను ప్రహారం చేయడానికి వెళ్ళాడు. అలాంటి అద్భుతమైన పవిత్రమైన సౌందర్యాన్ని చూసినప్పుడు ఆయన ముగ్ధుడైపోవాలి. అలా అవ్వకుండా క్రోధంతో నీకు ప్రహారం చేయడానికి ముందుకు వచ్చాడంటే ఇది చాలా అద్భుతమే అని చెప్తున్నారు. దృష్ట్వా తు దేవి కుపితం భ్రుకుటీకరాళముద్యచ్చశాంక సదృశచ్చవి యన్న సద్యః ప్రాణాన్ముమోచ మహిషస్తదతీవ చిత్రం కైర్జీవ్యతే హి కుపితాంతక దర్శనేన. అదే జగన్మాత ఆమె ఎలా మందహాసంతో ఉంటుందో ఆమెకి కోపం వస్తే చాలా కష్టం, ఆమె రణచండి అయిపోతుంది. అలా అసురుల్ని నాశనం చేయడానికి ఉగ్రరూపాన్ని కూడా ధరిస్తుంది. అలాంటి దేవి కుపితాం అంటే చాలా కోపావిష్టురాలైన భ్రుకుటీకరాళం, ఈ భ్రూ అంటే దీనిని ఐబ్రోస్ని ఇలా కుంచితంగా వక్రంగా చేసుకొని కోపంతో నేను చూస్తూ ఉంటే ఆ నీ ఉద్యత్ శశాంక సదృశ చబి ఎన్న సద్య అంటే నీ ముఖం ఎలా ఉంది అంటే అప్పుడే ఉదయిస్తున్న శశాంక అంటే చంద్రుడు, ఆ చంద్రుడి లాంటి కాంతి ఉన్న పూర్ణ చంద్రుడు అప్పుడే ఉదయించిన ఆ చంద్రుడిలాకే అంటే ఉదయిస్తున్నప్పుడు కొద్దిగా ఎర్రగా ఉంటుంది, ఆరక్తపూర్ణంగా ఉన్న ఆ నీ ముఖమండలం. ఇది ఆ నీ కుపితమైన ఆ ముఖాన్ని చూసి వెంటనే మహిషాసురుడు ప్రాణత్యాగం చేయలేదే, ఎందుకు ఆ నీ కోపావిష్టమైన ముఖం చేసి ఆయన ప్రాణం పోవాలి. అలా ఎందుకంటే కైర్జీవ్యతే హి కుపితాంతక దర్శనేన అంటే కోపంలో ఉన్న అంతక అంటే యముణ్ణి చూసినప్పుడు ఎవరు జీవిస్తూ ఉన్నారు, ఇంకా ప్రాణంతో ఎవరు ఉండగలరు. అలాంటి యమ సదృశంగా ఉన్న ఆమె రూపాన్ని చూసి నువ్వు ఇంకా మహిషాసురుడు ప్రాణాన్ని త్యజించలేదు అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తున్నాడు. అటువంటి దేవి కోపంతో చూస్తే చాలు, దాన్ని చూసే భయపడి ఆయన మరణించాలి, అలా అవలేదు అని చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దేవి ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశయసి కోపవతి కులాని విజ్ఞాతమేతదదునైవ యదస్తమేతం
నీతం బలం సువిపులం మహిషాసురస్య. హే దేవి నువ్వు ప్రసీద అంటే ప్రసన్నురా, మా వైపు ప్రసన్నంగా ఉండమ్మా. పరమా అంటే పరమాది నువ్వు అందరికంటే ఉత్కృష్టమైన నువ్వు, అత్యంత కృపామయి నువ్వు. అయితే ఇప్పుడు నీకు కోపం వస్తే ఈ అసుర కులాన్ని నువ్వు క్షణమాత్రంలో ధ్వంసం చేయగలవు. అలాంటి సద్య అంటే ఇప్పుడే వినాశం చేశావు. నీ కోపం ద్వారా అసుర కులాన్ని నువ్వు నాశనం చేశావే. ఇది నీ యొక్క అసాధారణ శక్తి. ఆ మహిషాసురుడు కూడా సామాన్యుడు కాదు కదా. మహిషాసురుడి యొక్క ఆ ఆయన విపులమైన సైన్యం, పెద్ద సైన్యం, ఇవంతా నీ ఇచ్ఛా మాత్రంతో నీ ప్రయత్నంతో అంత అల్ప సమయంలో నాశనం అయిపోయిందంటే నీ యొక్క శ్రేష్టత ఏమీ వెంటనే మనకి తెలిసిపోయింది. అటువంటి నీకు మనం ప్రణమిల్లుతున్నాము. నువ్వు దయతో మన పట్ల కృపామయిగా ప్రసన్నురాలుగా ఉండాలి అని. తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం యశాంసి నచ సీదతి ధర్మవర్గః ధన్యాస్త ఏవ నివృతాత్మజ వృత్యధార యేషాం సదాభ్యుదయదా భవతి ప్రసన్న. ఆ జగన్మాత అందరికీ అభీష్టదాయిని. అందరూ ఏమి కోరుకుంటే అది ఇవ్వగలుగుతుంది. ఆమె ప్రసన్నురాలైతే మనకి ఏది కావాలో అది అన్నీ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఆమె ప్రసన్నమైనప్పుడు ఏమవుతుంది? తే సమ్మదా జనపదేషు అందరూ అటువంటి వాళ్ళని గౌరవిస్తారు. ఎవరి పట్ల జగన్మాత కృపతో చూస్తుందో, ఆమె కృప లభించిందో అందరి సమ్మానం వారికి దొరుకుతుంది. ధనాని తేషాం అన్ని ధన సంపత్తు వారికి లభిస్తుంది. యశస్సు తేషాం యశాంసి యశస్సు లభిస్తుంది. ధర్మవర్గ అంటే చతుర్వర్గ ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 చతుర్వర్గాలు కూడా ఆమెకి చాలా సహజంగా వారికి లభ్యమవుతుంది. వారు నిజంగా వారి నిభృతాత్మజ భృత్యధార అంటే ఆత్మజులు పుత్రులు, దార అంటే భార్యాభర్తలు వీరందరూ వారు కూడా సుఖంగా నిరాపత్తుతో ఉండగలుగుతారు. ఆమె కృప ఉంటే చాలు ఆనందంతో ఉండగలుగుతారు. ఏషాం సదాభ్యుదయదా భవతి ఎవరి పట్ల నువ్వు ప్రసన్నురాలుగా ఉంటారో వారందరికీ అన్నీ ఇలాంటిది అభ్యుదయం వారికి లభిస్తుంది. ఈ జగత్తులో అంతా అలా ధనం కానీ యశస్సు కానీ సర్వ అందరితో ఆదర అన్నీ వారికి లభిస్తుంది. ధర్మాణి దేవి సకలాని సదైవ కర్మాణి అత్యాదృత ప్రతిదినం సుకృతి కరోతి స్వర్గం ప్రయాతి చ తతో భవతి ప్రసాద లోకత్రయేపి ఫలదానను దేవి తేనా. తర్వాత వారికి నీ అనుగ్రహంతో ఎవరైతే పుణ్యవంతులు ఉన్నారో ధర్మాణి దేవి సకలాని సదైవ కర్మాణి పుణ్యవంతులైన వారు అన్ని కర్మాలను ధర్మానుసారంగా వారు ఆచరణం చేస్తారో శ్రద్ధతో చేస్తారో అటువంటి సుకృతులు అంటే పుణ్యవంతులు ప్రతిదినం చేస్తారో వారికి నీ అనుగ్రహంతో వారు ఈ జగత్తులో బాగానే ఉంటారు. మరణించిన తర్వాత స్వర్గం ప్రయాంతి వారి స్వర్గలాభాన్ని పొందగలుగుతారు. ఇవంతా నీ కృపతో జరుగుతుంది. లోకత్రయే అపి ఈ 3 లోకాలలో నువ్వు ఫలదాయిని ఎవరికి ఏం కావాలో అభీష్టదాయిని నువ్వు ఒక్కతే అందరికీ కావలసిన వరాన్ని ఇస్తున్నావు. నువ్వు ధర్మ అర్థ కామ మోక్ష లాభం అన్నీ నీ ద్వారానే కృప ద్వారా దొరుకుతుంది అని. దుర్గే కృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఆమె పేరు దుర్గా అని కూడా ఉన్నది అని చెప్పాము. అంటే దుర్గా అంటే సహజంగా మనం ఆమెను పొందలేము. దుర్గమమైనది అంటే దుస్సాధ్యమైనది, చాలా సాధన చేసి ఆమె మనకి లభిస్తుంది. అశేష జంతో భీతి హరసి అందరి యొక్క భయాన్ని నువ్వు నాశనం చేస్తావు. అంటే ఎప్పుడైతే మనకి దుస్సమయం వస్తుందో మనకి కష్టాలు వస్తాయో కష్ట నష్టాలు అప్పుడు మన భయాన్ని ఆమెను మనం స్మరించామనుకోండి అప్పుడు ఆమె కృపతో అన్ని భయం తొలగిపోతుంది మనకి. అయితే
మనం మంచిగా సుఖంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనం భగవతిని అందరూ స్మరిస్తాం. మనకి ఇంకా ఎవరు గతి లేదు, మనం ఏం చేయలేకపోతాము, నువ్వే గతి అని స్మరిస్తాం. కానీ సుఖంగా ఉన్నప్పుడు చాలామంది ఆమెను మర్చిపోతాం. మనకి అవసరం లేదు, భగవంతుడే అవసరం లేదు, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా భగవంతుడు ఎందుకే అనుకుంటాం. అయితే స్వస్థై స్మృత, సుఖంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా నీ స్మరిస్తే వారికేం లాభం అవుతుంది? దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖం పోతుంది, కష్టాలు పోతాయి. ఇంకా సుఖంలో ఉన్నప్పుడు అతీవ శుభాం మతిం దదాసి, మంచి బుద్ధి నువ్వు ఇస్తావు. అంటే నువ్వు సుఖంలో ఉన్నప్పుడు నువ్వు చెడ్డ ద్రోవకు వెళ్ళకుండా ఒక మంచి రాస్తాలో నువ్వు నడవాలి. మంచి విధంగా సుఖాలు ఉన్నా అహంకారంతో అలా అవ్వకుండా మంచిగా జీవితం జాపన చేసేటట్లు మంచి సుబుద్ధిని నీకు ప్రదానం చేస్తుంది ఆ జగన్మాత. దారిద్ర్య దుఃఖ భయహారిణి, దారిద్ర్య పేదరికం, దుఃఖం, భయం ఇవన్నీ నువ్వు నీ కృపతో నాశమైపోతాయి. అందరికీ ఉపకారం చేయాలి అనే ఎప్పుడు నువ్వు ఆర్ద్రచిత్తంగా ఉన్నావు. అంటే నీ మనస్సు, నీ హృదయం ద్రవించిపోతుంది. అందరికీ అంత కరుణ కృపా పరవశులు ఆమె ఉంటుంది. అందరికీ దయ చూపించడం కోసమే ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉన్నది అని చెప్తున్నారు. అంటే సుఖంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే స్మరిస్తే చాలదు, సుఖంగా ఉన్నప్పుడు కూడా మనం దేవిని స్మరించుకోవాలి. ఎందుకంటే ఏది సుఖము శాశ్వతం కాదు. ఆ తర్వాత మన బుద్ధి కూడా మంచిగా మనం ఉండాలంటే అప్పుడు కూడా ఆమెను స్మరించాలి. ఏ బిర్హతైర్జగదుపైతి సుఖం తథైతే కురువంతు నామ నరకాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాతు మత్వేతి నూనమహితాన్ వినిహంసి దేవి. ఈ అందరూ అసురుగణలు అంత మరణించినప్పుడు ఈ జగత్తులో అంత శాంతి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఎందుకు నువ్వు అసురులను హత్య చేశావు అంటే ఆమె సృష్టికర్త్రిని కాబట్టి అందరూ ఆమె బిడ్డలే, మంచివాడు చెడ్డవాడు అందరూ ఆమె బిడ్డలే. శారదాదేవి ఒకసారి చెప్తారు, నేను సజ్జనులకు తల్లిని, దుర్జనులకు తల్లిని. జగన్మాత కూడా అంతే కాదా. అయితే ఈ దుష్టులైన అసురులను ఆమె ఎందుకు హతమార్చింది అంటే వీరు మరణిస్తే అందరికీ సుఖం కలుగుతుంది, ఎక్కువ మందికి సుఖంగా ఉండడానికి అవసరం. అందుకోసమే నువ్వు వారిని అందరినీ నాశనం చేశావు. అయితే నీకు వీరు ఈ అసురులు కూడా చిరకాలం నరకంలో కష్టపడాలి అనేది నీ ఉద్దేశం కాదు. అంటే వారు ఎన్ని పాపాలు చేశారంటే వారు స్వాభావికంగా వారికి మృత్యు వస్తే నరకానికి వెళ్తారు. చాలా వారు నరకంలో కష్టాన్ని అనుభవించాలి అని ఉంది. అందుకే వారి పట్ల కృపతో నువ్వు సంగ్రామంలో, యుద్ధంలో వారిని చంపేశావు. దీని నుంచి లాభం ఏంటంటే ఆ కాలంలో నమ్మకం, ఎవరైతే యుద్ధంలో పలాయనం చేయకుండా యుద్ధం చేస్తే వారు మరణిస్తే వీర స్వర్గం వారికి లభిస్తుంది. అందువలన వారి పట్ల కృపాపరవశంగానే నువ్వు వారిని చంపావు. 2 కారణాలు. ఒకటి కారణం వీరందరూ మరణిస్తే అందరికీ శాంతి కలుగుతుంది, ఆనందంగా ఉంటారు. 2వ కారణం వారి పట్ల కూడా నువ్వు కోపం కాదు, నువ్వు వారి పట్ల సంపూర్ణంగా నీవు విముఖంగా లేవు, వారికి కూడా మంచిది కలగాలి. వారు ఊరికే మరణిస్తే చాలా తప్పులు చేశారు కాబట్టి పాపం వలన నరకంలో కష్టపడతారు. నా చేతిలో మరణిస్తే వారు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారు, యుద్ధంలో మరణించారు కాబట్టి అని అలాంటి ఒక కృప. మన మహాభారతంలో మీరు వినే ఉంటారు, కౌరవులందరూ యుద్ధంలో మరణించారు కానీ యుధిష్ఠిరాది పాండవులు మరణించలేదు, వారు జయించారు కదా. తాను కొంత దీర్ఘకాలం వారు జీవించారు. చివరికి వారు మహాప్రస్థానమని నడిచే స్వర్గానికి వెళ్తారు. రాస్తాలోనే మిగతా 4 సోదరులు మరణిస్తే యుధిష్ఠిరుడు మాత్రమే సశరీరంగా వెళ్ళారంట. అక్కడ వెళ్తే ఆయన వెళ్ళే ముందే అక్కడ దుర్యోధనాది అసురులు, ఆయన ఈ కజిన్స్, ఆ భ్రాతృలు అందరూ అక్కడే ఉన్నారు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది, ఈయన వెళ్ళడమే లేట్ అయింది స్వర్గానికి. అంటే వారు యుద్ధంలో మరణించారు కదా, వీర స్వర్గం అయిపోయింది వారికి. వెంటనే యుద్ధంలో మరణించకపోతే ఈ జగత్తులో పుణ్యకర్మం చేస్తే నువ్వు బాగా ఉంటావు, తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు వెళ్తావు. కానీ వారు ముందే వెళ్ళిపోయారు. అందుకోసం ఈ దేవి జగన్మాత ఈ అసురుల పుట్ల కూడా కృప చూపిస్తుంది. వారు కూడా ఆమె బిడ్డలే కాబట్టి
వారు దీర్ఘకాలం నరకంలో ఎందుకు కష్టపడాలి, నా చేత మరణిస్తే వెంటనే వారు స్వర్గప్రాప్తి అవుతుంది అనే ఉద్దేశంతోనే వారిని ఇలా నువ్వు సంగ్రామంలో నువ్వు చంపావు. దృష్ట్వైవ కిం న భవతి ప్రకరోతి భస్మ సర్వాసురానరిషు యత్ ప్రహిణోషి శస్త్రం లోకాన్ ప్రయాంతు రిపవోపి శస్త్రపూత ఇత్తం మతిర్భవతి తే దేశపితేతి సాధ్వి. నువ్వు కోపంతో చూపిస్తే నీ ఆ దృష్టిపాతంతోనే వారు భస్మీభూతులు అయిపోయేవారు ఈ అసురులు. నీ అలా అసురులందరినీ నువ్వు శస్త్ర ద్వారా ఎందుకు నువ్వు చంపావు అని ఆలోచిస్తున్నాడు ఈ కవి. రాసేటప్పుడు ఇలా ఆలోచన, దృష్ట్వా ఏవ ప్రకరోతి భస్మ, నీ దృష్టి మాత్రంతోనే అందరూ భస్మీభూతులు అయిపోయారు కదా, అయినా అస్త్రం ద్వారా ఎందుకు నువ్వు చంపావంటే లోకాన్ ప్రయాంతు రిపవోపి శస్త్రపూత, వారు రిపు అంటే శత్రువులైనా ఈ శస్త్రాస్త్రం వారి శరీరాన్ని స్పర్శించినప్పుడు వారి దేహాన్ని ప్రవేశిస్తే శస్త్రపూత వారు పవిత్రమైపోయారు. దేవి యొక్క ఆ శస్త్రం ద్వారా విద్దురై ఆహతులై వారు పవిత్రమైపోయారంట. అందుకోసమే నీ యొక్క ఆ మంచి సాధ్వీమతి అంటే నీ శుభబుద్ధి ఎలా ఉందంటే వారికి కూడా మంచిది కలగాలి, వారికి భస్మమైపోవడం కాదు, వారికి కూడా మంచిగా జీవించాలి అనే ఉద్దేశంతో శస్త్రాల ద్వారా పవిత్రం చేసి వారిని చంపావు. ఖడ్గప్రభా నికర విస్ఫురణైస్తతోగ్రై శూలాగ్రకాంతి నివహేన దృశోసురాణాం యన్నాగతా విలయమంశమదిందుఖండ యోగ్యాననం తవ విలోకయతాం తదేతత్. కవి ఎంత బాగా వర్ణిస్తారంటే దేవి యొక్క ఈ మహాశక్తిని. ఆమె చేతిలో ఎన్నో అస్త్రాస్త్రాలు ఉన్నాయి కదా, ఖడ్గం ఒక అస్త్రం, శూలం ఇంకొకటి. అది ఎంత తేజస్సు బయటకు వస్తుంది. ఆ ఖడ్గము ఆ శూలం ఎలా ఉంది అంటే ఖడ్గ ప్రభా నికర విస్ఫురణై తత, ఉగ్రమైన తేజస్సు బయటికి విస్ఫురితంగా బయటికి వచ్చేస్తుంది. అలా ఆ శూలము ఆమె ఉంది, ఆమె చేతిలో ఆమె విసిరినప్పుడు ఎలా ఒక క్రాంతి తేజపుంజం దాని నుంచి వస్తుందే ఇలాంటి ఉందే. దీని ద్వారా వారు వెంటనే ఆ తేజస్సు ద్వారా కళ్ళు నష్టమైపోవాలి. అంటే చాలా ఎక్కువ లైట్ చూస్తే మన కళ్ళు పాడైపోతాయి, మనం చూడలేకపోతాం కదా, అత్యంత ఎక్కువగా వెలుగుంటే పవర్ఫుల్ లైట్. అలాగే ఈ శూల మరియు ఈ ఖడ్గ దాని నుంచి వస్తున్న ఆ తేజస్సును చూసి ఈ అసురుల కళ్ళు ఎందుకు పోలేదు, అందులో అయిపోవాలి కదా అని ఆలోచించి ఇప్పుడు తెలిసింది. అంటే నీ యొక్క ఇందు ముఖం చంద్రవదనం ఉందే దాని నుంచి వచ్చే ఒక చల్లని కిరణాలను కూడా వారు చూస్తున్నారు కదా, అది వారి మీద పడింది కాబట్టి వారు అలా వారి కళ్ళు పోలేదంట. చూడండి, ఎన్నాగత విలయం అయిపోలేదు. ఎందుకంటే ఇందుఖండ యోగ్యాననం అంటే చంద్రుడిలాగే ఉన్న ఆ నీ ముఖం, ఆ ముఖ కమలం ఉందే విలోక, దానిని వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ తేజస్సు, ఆ శూలం కానీ ఆ ఖడ్గం కానీ దాని తేజస్సుతో ఆ వెలుగుతో వారి కళ్ళు పోలేదు, వారు అందులైపోలేదు. అంటే నీ చెల్లని కిరణాలు వారి మీద పడుతున్నాయి అని చెప్తున్నారు. దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం రూపం తథైతదవిచింత్యమతుల్యమన్యైః వీర్యంచ హంత్రహృతదేవ పరాక్రమాణాం వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం. వైరిలు ఈ శత్రుగణం ఉన్నారే వారి పట్ల కూడా నువ్వు దయా ప్రకటన చేస్తున్నావు, నీ యొక్క కరుణ కృప అనేది వస్తుంది. దుర్వృత్త నీ శీలం అంటే నీ యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఆ దుష్ట జనులలో ఉన్న ప్రవృత్తులను నాశనం చేస్తావు. దుర్వృత్త వృత్త శమనం అంటే వారిని చంపడం అంటే వారిలో మొదట వాళ్ళు ఉన్న దుష్ట ప్రవృత్తిని చెడ్డ స్వభావాలని నాశనం చేస్తావు. తర్వాత నీ రూపం ఎలాంటిది, అవిచింత్యం అతుల్యం, మనం చేయలేము, మన మనసు ద్వారా మనం గ్రాస్ప్ చేయలేము, అతులనీయం అనేది దానికి కంపారిజన్ లేదు. అలాంటి నీ యొక్క రూపం, నీ వీర్యం, నీ శక్తి పరాక్రమాలు అది హృతదేవ పరాక్రమాణం హంత్రం అంటే దేవతలకి శత్రువైన అసురులు, దేవతలి పరాక్రమాన్ని నాశనం చేసేవారు హృతదేవ పరాక్రమ.
వారిని నాశనం చేస్తావు. నువ్వు హంత్రు అంటే వారిని నాశనం చేస్తావు. అయినా నువ్వు వైరిలో కూడా నీ యొక్క దయ ప్రకటమైంది అని చూస్తున్నాం. కేనోపమా భవతు తేస్య పరాక్రమస్య రూపంచ శత్రుభయకార్యతిహారి కుత్ర చిత్తే కృపా సమర నిష్ఠురతా చ దుష్ట త్వయ్యేవ దేవి వరదే భువనత్రయేపి. కేన ఉపమా, ఎవరు తులన ఉన్నారు? నీ యొక్క ఆ పరాక్రమం ఉందే దానికి ఎవరు కంపారిజనే లేదు, సమానంగా ఎవరు లేరు. అలాంటి నీ యొక్క నిరుపమమైన నీ యొక్క శక్తి ఉన్నది, పరాక్రమం. నీ రూపము అంతే, శత్రువులకి అది భయం పుట్టిస్తుంది. శత్రు భయ కార్యత్య, శత్రువులకి భయం పుట్టిస్తుంది. నీ సౌందర్యం శత్రుభీతి జనకం, భక్తులకి ఆనందం ప్రదాయిస్తుంది, శత్రువులకి ఆ రూపాన్ని చూసి భయం పుట్టుతుంది. అలాంటి ఒక నీ మనోహర సౌందర్యం ఇంకా ఎవరి దగ్గర ఉంది? కేనోపమ, దానికి తులన ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. నీ వైశిష్టం ప్రత్యేకత ఏమంటే చిత్తే కృప సమర మనసులో నీకు కృప ఉంది, కానీ యుద్ధం చేసేటప్పుడు నిష్ఠూరంగా ఉంటాం. ఇది రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఉంది అని చెప్తారు. ఇదే శ్రేష్ఠ వ్యక్తులు మహాత్ములు అలా అంటారు, వజ్రాదపి కఠోరాణి కుసుమాదపి మృదుని. కుసుమం లాంటి మృదు స్వభావం వజ్రం లాంటి కఠోరంగా కూడా ఉంటుంది, అంటే అవసరమైతే. అలాంటి జగన్మాత యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుల పట్ల భయంకరంగా యుద్ధం చేసి అందరినీ నాశనం చేస్తుంది. అయితే ఆమె హృదయంలో కృపా పరిపూర్ణంగా ఉంది. ఆమె అలా కఠినమైన మనసు అని కాదు, చిత్తే కృప, చిత్తంలో కృప, సమర నిష్ఠురత, సమరంలో నిష్ఠురంగా ఉంటావు. అంటే ఆమె ప్రసన్నురాలైతే అన్నీ మనకు సిద్ధిస్తాయి. ఆమె మన పట్ల కోపం చేస్తే అన్నీ మనకి నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. త్వయ్యేవ దేవి వరదే, నువ్వు ఒక్కతే దేవి వరదే అంటే వరదాయిని. ఈ భువనత్రయ, ఈ మూడు భువనాలు స్వర్గమర్త్య పాతాళలో నీలాంటి వరదే ఎవరున్నారు? ఏది మనము కోరుకుంటే అన్నీ మనకి ఇచ్చే కల్పవృక్షం లాంటి ఆమెలాగే ఇంకా ఎవరుంటారు? త్రైలోక్యమేతదఖిలం రిపునాశనేన త్రాతం త్వయా సమరమూర్ధనితేపి హత్వా నీతాదివం రిపుగణాభయమప్యపాస్తం అస్మాకమున్మద సురారిభవం నమస్తే. ఈ అఖిల త్రైలోక్యం, ఈ మూడు లోకాలు అన్నీ నువ్వు శత్రునాశనం చేయడం వలన రక్షించావు. రిపునాశనైన నువ్వు త్రాతం అంటే రక్ష చేశావు. ఈ సమరంలో శత్రుగణం వారు కూడా స్వర్గలాభం చేసేటట్లు నువ్వు చేశావు. నీతాదివం, ఎవరు చనిపోయారో ఆ శత్రువులు కూడా వారిని స్వర్గానికి నువ్వు పంపించావు. భయమప్యపాస్తం, ఈ అసుర ఈ గణ వలన మనకున్న భయాన్ని కూడా నువ్వు నాశనం చేశావు. అటువంటి నీకు నమస్తే, మనం ప్రణామం చేస్తున్నాం. ఇక్కడికి ఇంకా స్టాప్ చేద్దాం, ఇంకా నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు.